టైం ట్రావెల్ సాధ్యమా అసాధ్యమా? నమస్కారం. మనం గతానికి వెళ్ళగలమా? భవిష్యత్తును ముందుగానే చూసే అవకాశం ఉందా? టైం ట్రావెల్ అనే అంశం శాస్త్రవేత్తల నుంచి సాహిత్యానికి, సినిమాల నుంచి మన ఊహలకు ఎంతో కాలంగా స్ఫూర్తిగా ఉంది. కానీ ఇది నిజంగా సాధ్యమా? ఈ రోజు మనం టైం ట్రావెల్ గురించి చర్చిద్దాం. ఇది శాస్త్రీయంగా సాధ్యమా? టైం ట్రావెల్ అంటే ఏమిటి? టైం ట్రావెల్ అంటే ఒక వ్యక్తి కాల పరిమాణాలను అధిగమించి గతానికి లేదా భవిష్యత్తుకు ప్రయాణించడమే. ఇది మనం పుస్తకాల్లో, సినిమాల్లో, కథల్లో చాలాసార్లు చూసాం. శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతాలు. 1905లో ఐన్స్టీన్ తన స్పెషల్ రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం సమయం అనేది నిశ్చితమైనది కాదు, ఇది స్పేస్ టైం అనే పరిమాణంలో భాగం. ఒక వస్తువు చాలా వేగంగా, లైట్ స్పీడ్ కు దగ్గరగా ప్రయాణిస్తే దాని సమయం నెమ్మదిగా కదులుతుంది. దీన్ని టైం డిలేషన్ అంటారు. శాస్త్రీయ పరిశోధనలు. ట్విన్ పారడాక్స్. ఒక సోదరుడు రాకెట్లో స్పేస్ కి వెళ్తాడు, మరొకరు భూమిపైనే ఉంటారు. రాకెట్లో ఉన్నవాడు తిరిగి వస్తే అతను యువకుడిగా ఉంటాడు, కానీ భూమిపై ఉన్నవాడు పెద్దవాడైపోతాడు. ఇది టైం ట్రావెల్ కు ఓ ఉదాహరణగా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. వర్టెక్స్ థియరీ, వార్మ్ హోల్స్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు నాథన్ రోసన్ 1935లో ఒక వాదన ప్రతిపాదించారు. స్పేస్ టైంలో చిన్న పొరలు ఉంటే అవి మనకు టైం ట్రావెల్ చేసే మార్గాలను ఇస్తాయి. వీటిని ఐన్స్టైన్ రోసెన్ బ్రిడ్జెస్ లేదా వార్మ్ హోల్స్ అంటారు. గ్రావిటీ ప్రభావం. స్టీఫెన్ హాకింగ్ సూత్రాల ప్రకారం బలమైన గ్రావిటీ సమయాన్ని వంచిస్తుంది. బ్లాక్ హోల్ల దగ్గర సమయం నెమ్మదిగా కదులుతుంది, అంటే ఇది ఒక రకమైన టైం ట్రావెల్. చరిత్రలో టైం ట్రావెల్ ఆలోచనలు. హిందూ పురాణాలు. మహాభారతంలో కింగ్ రేవత త్రేతాయుగం నుండి కృతయుగం వరకు ప్రయాణించినట్లు చెప్పబడింది. విష్ణు పురాణం వంటి గ్రంథాలలో కూడా సమయ ప్రయాణానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. కథలు మరియు కల్పన. హెచ్.జి. వెల్స్ 1895లో తన ప్రసిద్ధ నవల ది టైమ్ మషీన్ ద్వారా టైం ట్రావెల్ ను ప్రజాదరణ పొందేలా చేశారు. అనేక సినిమాలు, ఇంటర్స్టెల్లార్, అవెంజర్స్, ఎండ్ గేమ్ టైం ట్రావెల్ కు సంబంధించిన కాన్సెప్ట్స్ ను చూపించాయి. టైం ట్రావెల్ కు అడ్డంకులు. ఎనర్జీ సమస్య. టైం ట్రావెల్ చేయడానికి చాలా భారీ స్థాయిలో శక్తి అవసరం. ఇది ప్రస్తుత మన శాస్త్రానికి అందని దానిగా ఉంది. పారడాక్స్లు. గ్రాండ్ ఫాదర్ పారడాక్స్. మీరు గతానికి వెళ్లి మీ తాతను ఆపితే మీరు పుట్టడం ఎలా? ఈ రకమైన లోపాలు టైం ట్రావెల్ ను కుదరదని చెబుతాయి. టెక్నాలజీ పరిమితులు. మనం ఇప్పటివరకు టైం ట్రావెల్ కోసం అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయలేకపోయాం. భవిష్యత్తు ఆశలు. శాస్త్రవేత్తలు సరికొత్త థియరీలతో ముందుకు వెళ్తున్నారు. క్వాంటమ్ ఫిజిక్స్. ఇది టైం ట్రావెల్ ను అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను తెరుస్తుంది. సిమ్యులేషన్ థియరీ. మనం ఒక సిమ్యులేషన్లో ఉంటే టైం ట్రావెల్ మనకు సాంకేతికంగా సాధ్యమవుతుందా? ఇంతవరకు టైం ట్రావెల్ అంటే శాస్త్రవేత్తలకు, కథారచయితలకు, మనందరికీ ఒక ఆశ్చర్యకరమైన ప్రయాణంలా ఉంది. ఇది నిజంగా సాధ్యమవుతుందా? ఇది మన భవిష్యత్తు శాస్త్రవేత్తల కృషిపై ఆధారపడి ఉంటుంది. కానీ మన ఊహలకు మాత్రం ఎల్లలు లేవు. మీరు ఈ వీడియోలో చెప్పిన అంశాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నూతన్ టాక్స్ ఛానల్ను లైక్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.